హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులవుతుంది కదా వీడియో పోస్ట్ చేసి. అందుకని ఈరోజైతే ఇంట్లో ఫిష్ వండుతున్నా. అది మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. ఎందుకంటే నా వే చాలా సింపుల్‌గా ఉంటది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండుకోవచ్చు. నా వేలో నేను చేసి చూపిస్తాను. వంట రానోళ్ళు కూడా వండేయొచ్చు. నేనంత సింపుల్‌గా అంటే ఒక ప్రాసెస్‌లో వండుతాను. సో, అందుకనేసి మీరు చూడండి. చూస్తే మీకు ఈజీగా అనిపిస్తది. ఫిష్ ఇలా మంచిగా కడిగేసి సాల్ట్ అండ్ పసుపేసేసి నీట్‌గా కలిపేసి పెట్టేసుకున్నాను. ఇది నేను ఫస్ట్ ఫ్రై చేస్తాను. నేను మామూలుగా పచ్చిగా వేయను ఫిష్ ఎప్పుడు. ఫ్రై చేసి కర్రీలో ఏస్తాను. అంటే గ్రేవీలో ఏసుకుంటాం కదా! అప్పుడు ఫ్రై చేసే ఏస్తాను. కొంతమంది పచ్చిగా వండేస్తారు కానీ మేము అలా పచ్చిగా వండుకోము. ఇప్పుడు ఇది ఫ్రై చేస్తాను. చూపిస్తాను ఎలా ఫ్రై చేస్తాను. ఫ్రైకి నేను ఇలాంటి పాన్ యూజ్ చేస్తా. కొంతమంది కడాయిలో చేసేస్తారు. కాకపోతే నాకు ఈ పాన్ ఈజీగా ఉంటదని నేను ఇది యూజ్ చేస్తాను. ఆయిల్ ఏసుకుంటాను. ఫ్రై కదా! కొంచెం మంచిగా అంటే స్మెల్ రాకుండా ఉంటది. మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే స్మెల్ రాదనమాట అస్సలు. ఫ్రై చేయకుండా వండుతారు. కానీ నాకు ఆ ప్రాసెస్ అంత నచ్చదు. కొంతమంది బానే వండుతారు. స్మెల్ రాదు. కాకపోతే కొంతమందికి కొంచెం చేపల వాసన వచ్చేస్తది. ఫ్రై చేయకుండా వండుతారు కదా! అందువల్లే స్మెల్ ఒస్తది. కానీ ఈ ప్రాసెస్‌లో మీరు చేసుకుంటే మీకసలు స్మెల్ రాదు. హ్యాపీగా అంటే చేపల కర్రీ నచ్చని వాళ్ళు కూడా మంచిగా తినేయొచ్చు. ఆయిల్ హీట్ ఎక్కగానే ఇలా ఫిష్ ఏసేస్తాను. అలా అని మరీ డ్రై అంటే రెడ్ కలర్‌లో వచ్చేంత ఫ్రై చేయను. జస్ట్ నార్మల్‌గా ఆ స్మెల్ రానంత వరకు ఫ్రై చేసేసుకుంటాము. ఇలా మొత్తం ఫ్రై చేస్తాను. ఒకటి అంటే ఒక ఇది తర్వాత ఇంకొకసారి వేసి మొత్తం ఫ్రై చేసుకున్నాక ఇంకా కర్రీ స్టార్ట్ చేస్తాను. ఈలోపు మనం మసాలా చేసుకుందాం. ఇలా ఫిష్ అన్ని ఫ్రై చేసేస్తాను. ఇప్పుడు 4 ఏసాను కదా! అలా మొత్తం కూడా ఫ్రై చేశాక నెక్స్ట్ ఈ ఫ్రై అయ్యే ప్రాసెస్‌లో మసాలా తయారు చేసుకుంటాను. మసాలా తయారు చేశాక ఫ్రై అంతా అయిపోద్ది కదా! అప్పుడు కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. చూపిస్తానంట. నేను ఫిష్ చాలా రకాలుగా వండుతానండి. పచ్చి మ్యాంగో ఏసి, డ్రై మ్యాంగో ఏసి, నెక్స్ట్ ఏంటంటే పులుసు చేస్తాను, ఫ్రై చేస్తాను. నెక్స్ట్ ఈరోజైతే నార్మల్‌గా టమాటాతో చేస్తున్నాను. టమాటా అండ్ చింతపండు కొంచెం అంటే గ్రేవీ కోసం అని చెప్పి. సో, ఇదిగో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేను ముందుగానే నానబెట్టేసి ఉంచుకున్నాను. ఇక్కడ మీకు మసాలా చూపిస్తాను చూడండి. ఇదిగో రెడ్ చిల్లీ ఏసుకున్నాను. ధనియా, జీరా, అల్లం, తెల్లుల్లి, ఆనియన్స్ కూడా ఏసుకుంటాను. అలా అయితే కొంచెం చిక్కగా వస్తది. అంతా ముందుగా మనం ఫ్రై చేసుకునే అవసరం ఏం లేదు. పచ్చిదే పేస్ట్ చేసేసి మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాం. ముందైతే ఇది మిక్సీ ఏసేస్తాను. మిక్సీ ఏసాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది మళ్ళీ చెప్తాను మీకు. అయితే ఇలాగా ఒకసారి రివర్స్ చేసుకుందాం. ఆల్రెడీ మనకి అలవాటైన ప్యాన్‌లో అయితే ఈజీగా బ్రేక్ అవ్వకుండా ఫిష్ అనేది రివర్స్ అవుతది. కానీ కొన్ని కొన్ని కొత్త ప్యాన్స్‌లో అయితే బ్రేక్ అయిపోద్ది అనమాట. సో, అలాగనమాట. ఇది చూసారా ఎంత నీట్‌గా వచ్చేస్తుంది. కొంచెం ఇలా ఈ మాత్రం రెడ్‌గా అవ్వాలి. మీకు కనిపిస్తుందా? దగ్గరగా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూసారు కదా! ఇలాగా నీట్‌గా రివర్స్ చూసారా ఎంత గోల్డ్ కలర్‌లో వచ్చిందో. అంటే మరీ డ్రై రోస్ట్ కాకుండా జస్ట్ అలాగా గోల్డ్ కలర్‌లో వచ్చింది. మరీ డ్రై రోస్ట్ చేసేటంటే గ్రేవీ లోపలికి అంత ఈజీగా వెళ్ళదు. అందుకనేసి మరీ డ్రై రోస్ట్ చేయను. ఇంతైతే సరిపోద్ది. మీకు మంచిగా ఆ గ్రేవీ కూడా ఫిష్‌కి పడతదనమాట. ఇలాగా ఉన్న ఫిష్ అన్నిటి కూడా ఇలానే ఫ్రై చేసేసి ఒక ప్లేట్‌లో తీసేసుకుంటాను. చూపించాను కదా! అదైతే మసాలా పేస్ట్ చేసుకున్నాను. కాకపోతే కొంచెం లాస్ట్‌లో కొంచెం వాటర్ ఏసేసాను. మీరు వాటర్ ఏసుకోకపోయినా పర్లేదు. కొంచెం వాటర్ ఏసుకున్నా పర్లేదు. మసాలా ఎలాగో మనం మిక్సీ కడుక్కుంటాం కదా! అదే లాస్ట్‌లో కొద్దిగా మిగిలిపోయింది. వాటర్ ఏసి ఇందులో ఏసేసాను. ఇది మసాలా పేస్ట్ అనమాట. ఇంతకుముందు మీకు చూపించిన స్పైసెస్ అన్నీ మసాలా చేసి పెట్టేసాను. నెక్స్ట్ ఒక చిన్న సైజు టమాటీలు. మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు ఆ టమాటీలు తీసుకోండి. ఇదిగో ఇది చిన్న సైజు కాబట్టి నేనైతే 5 తీసుకుంటున్నాను. ఇందులో కూడా ఆనియన్స్ ఒక 1 ఆర్ 2 ఏసి మిక్సీ చేసేసాను. ఇది మనం మసాలా ఫ్రై అయ్యాక అప్పుడు వేస్తామనమాట. ఇందులో ఏం కలపలేదు. ఓన్లీ టమాటా అండ్ ఆనియన్స్ కలిపాను. యాక్చువల్‌గా చాలా వేడిగా ఉంది. చూసారా స్టమక్ ఎక్కుతాను. డోర్ తీస్తే మంచి గాలేస్తది. కాకపోతే ఇదిగో గ్యాస్ మంచిగా కాలదనమాట. అందుకనేసి డోర్ వేసి వండవలసొస్తుంది. సో, వీడియోస్ నార్మల్‌గా రీల్స్ అయితే ఓకే చేసి ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. రీల్స్ అయితే చేసేస్తాను స్పీడ్‌గా మంచిగా బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా నా ఎక్స్‌ప్రెషన్స్‌తోనే కవర్ చేసేస్తాను. బ్యాక్‌గ్రౌండ్‌లో చూసే అంత టైం కూడా ఇవ్వను కొంతమందికి. కాకపోతే వన్ ఇలాంటి యూట్యూబ్ వీడియోస్‌లో ఏంటంటే ఇంక మనకు కొత్త కాబట్టి నాకు సరిగ్గా ప్రెజెంటేషన్ చేయడం రాదు. ఎలా చేయాలి అన్నీ ఓకే. అంతా నీట్‌గా క్లీన్ చేసి పెడతాను. అయినా సరే కొంతమంది మంచిగా డెకరేట్ చేసి పెడతారు కదా! ఇంకా మనకలా నాకు రాదింకా. ఏమో రాను రాను ఇంకా మంచిగా చేస్తాను అని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి. ఆల్మోస్ట్ అయిపోయి ఇంకా తలున్న తోకే ఉన్నాయి ఫ్రై చేయడానికి. నెక్స్ట్ ఇదిగో ఇలా ఇలా వస్తాయన్నమాట ఫ్రై చేస్తే పీస్ అయితే విరగదు. ఇలా ఇంకొంచెం ఫ్రై చేసేసాక ఇంకా ఇది కూడా రివర్స్ చేస్తే ఇంక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేయొచ్చు.
ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. కర్రీ ప్రాసెస్. అవి ఫ్రై అయ్యేలోపు మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఈ ప్యాన్ వచ్చేసి నా హెయిర్‌తో కొన్నింది. చెప్తే నవ్వుతారేమో. మా అత్త ఉంది. అంటే ఇక్కడ దగ్గరలో మా అత్తయ్య ఉంటదని చెప్పాను కదా! నా హెయిర్ ఇస్తే తను కొనేసి పంపించిందనమాట. ఎంత పెద్ద ప్యానో ఫిష్‌కి పనికొస్తుంది నాకైతే. ఫిష్ పులుసు ఏమైనా పెట్టాలి అంటే భలే పనికొస్తుంది. హెయిర్ ఇంత పెంచి ఏం చేస్తావు? ఏం చేస్తావు? అని అడిగే వాళ్ళకి ఇదై ఇదైతే ఏం చేస్తావు? మంచి మంచిగా ఇలా తపేలాలొస్తున్నాయన్నమాట. నా హెయిర్ దీనికైనా పనికొస్తుంది అన్నట్టు. ఇంట్లో తాపేలాలు కొనుక్కోవడానికి పనికొస్తుంది నా హెయిర్. అలా హెయిర్ ఉంచి నేనైతే పడేస్తాను. లేకపోతే అమ్మకైనా ఇచ్చేస్తాను. కాకపోతే ఈసారి మా అత్తకిచ్చాను. మా అత్తకిస్తే మా అత్తేమో ఇలా కొనేసి పంపించింది ఫ్యాన్ అన్నమాట. ఆయిల్ కూడా ఇందులో ఎందుకేసుకుంటున్నాను అంటే, చాలా బాటిల్స్ కొన్నాను. అసలు ఇన్ని అన్ని కాదు నేను కొనే ఆయిల్ బాటిల్స్. కాకపోతే ఏవి నాకు అలా మంచిగా అనిపించలేదు. అన్నీ లీక్ అవుతున్నాయి. అందుకని చెప్పి ఇంకా వాటితో అన్నీ పైకి పడేసి, కొన్ని బయట పడేసి, కొన్ని పైనేసేసి ఇంక నేనైతే ఇంక ఇలా కంటిన్యూ అయిపోతున్నాననమాట ఒక తపెల్లో ఏసేసుకొని. ఎందుకంటే క్యాన్ తీసుకొస్తాం మేము. 15 లీటర్స్ క్యాన్ ఉంటది కదా! అదే తీసుకొస్తాము. అందుకనేసి అందులో ఇంకా ఒంపడానికి కూడా ఈజీ ఉంటది కదా! అలా వాడేస్తుంటాను. అలా రీయూజ్ చేస్తుంటాననమాట. అది ఈజీ ఉంటుంది. అందుకనేసి ఇలానే కంటిన్యూ అయిపోతుంది. ఏంటి బాటిల్ కూడా కొనుక్కోవట్లేదా అంటే ఉన్నాయి పైన. కాకపోతే అలా వాడాలనిపించట్లేదు. ఇంకా లీక్ అయిపోయి మొత్తం ఆయిల్ అయిపోయి చాలా చిరాకుగా ఉంటుందనమాట. అందుకనేసి ఇంకా ఆ ప్రాసెస్ ఇంకా వద్దు అని చెప్పి ఇలాగా ఒక బౌల్‌లో ఏసేసుకుంటున్నాను మొత్తం ఇలా ఈజీగా ఉంటుంది తీసి వేసుకోవడానికి కూడాను. ఆయిలేసాను కదండీ! పాన్‌లో ఆయిలేసేసాక కరివేపాకేసుకుంటున్నాను. కరివేపాకు ఇంతకు ముందు చెప్పాను కదా! నేను చాలా కరివేపాకు యూజ్ చేస్తాను. ఎంత కరివేపాకు యూజ్ చేస్తే అంత బావుంటది కర్రీ. నాకు బాగా ఇష్టం. కరివేపాకు ఎక్కువ వేసుకుంటాను నేను. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా అలా ఏసేసుకోవాలి. పచ్చిమిర్చి ఆల్రెడీ వాష్ చేసిందే. వాష్ చేసిన పచ్చిమిర్చినే డైరెక్ట్ ఇంక ఏసేస్తాననమాట. వాష్ చేసి ఉంచేసుకుంటాను నేను. అలా చిక్కేసి పడేస్తాను. ఎందుకంటే టైం లేదు. చిక్కేసి ఏసేస్తాను. జస్ట్ స్మెల్ కోసం. అది ఇంక ఎక్కువ కారం రాదు. జస్ట్ స్మెల్ కోసం. ఆ పచ్చిమిర్చి స్మెల్ బావుంటది అందుకనేసే. ఇంకా నెక్స్ట్ ఈ మసాలా అయితే మొత్తం ఏసేస్తాను. ఎందుకంటే ఇందులో ఏం లేదు. ఓన్లీ ఆనియన్ పేస్ట్, ఇంకా ధనియా, జీరాయే కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ మాత్రం అంటే 2 పీసెస్ అనమాట. దానికి పేస్ట్ అనేది సరిపోతుంది. ఇలా ఆయిల్‌లో మసాలా అంతా ఏసేసాను. ఇందులో బాగా మసాలా అంతా నీట్‌గా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా బయటికి తేలే వరకు మసాలాని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే పచ్చి వాసన వస్తది. ఎందుకంటే మనం ఆల్రెడీ రోస్టెడ్ కాదది. పచ్చిదే కాబట్టి మనము అలా డైరెక్ట్‌గా అంటే ఫ్రై అవ్వకుండా మనం వేయకూడదు. ఆల్మోస్ట్ మసాలా ఫ్రై అయిపోయింది. ఆయిల్ తేలుతుంది. కాకపోతే ఇంకా మంచిగా చేసుకోవాలి మనం ఆ మసాలా ఫ్రై అనేది. చేత్తో పట్టుకొని చేయడం వల్ల కెమెరా కొంచెం షేక్ అవుతుంది. సో, ప్లీజ్ ఏమనుకోవద్దు. వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం టమాటా అండ్ ఆనియన్ గ్రేవీ ఉంది కదా! అది వేసుకుందాం. ఇంకా గ్రేవీ ఏసాం కదా! గ్రేవీలో అయితే మనం సాల్ట్ అండ్ పసుపేసుకోవాలి. గ్రేవీ కోసం ఆల్రెడీ మనం ఫిష్ కోసం వేసాం కాబట్టి, గ్రేవీ కోసం మీరు చూసుకొని వేసుకోవాలి. గ్రేవీకి సరిపడి మాత్రమే ఏసుకోవాలి. ఎందుకంటే ఫిష్‌లో ఆల్రెడీ మనం సాల్ట్ అండ్ పసుపేసేసి ఫ్రై చేసాం కదా! సో, మీరు గ్రేవీకి తగ్గట్టు మీరు సాల్ట్ అండ్ పసుపేసుకోవాలి. నెక్స్ట్ కావాలి అంటే గ్రేవీలో ఫిష్ ఏసాక అప్పుడు కావాలంటే మీరు అవి చూసుకొని అప్పుడు సాల్ట్ పడితే అప్పుడు చూసుకొని వేసుకోవాలి. నాకిక్కడ లైటింగ్ ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే డోర్ తీస్తే మంచి లైటింగ్ వస్తది. కాకపోతే డోర్ తీయడానికి అవ్వట్లేదు. చాలా గాలి వేసేస్తుందనమాట. అందుకనేసి ఇంక డోర్ తీయలేకపోతున్నాను. ఈ లైటింగ్‌లో మీకు కనిపిస్తుంది కదా! నేను దగ్గరికి కూడా దీన్ని ఎలాగా కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇక్కడ చూసారు కదా! ఫిష్‌ని ఎంత బాగా ఫ్రై చేశానో. ఇలా అన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని మీరు వండుకున్నారనుకోండి, మీకసలు స్మెల్ అనేదే రాదు. చాలా అనిపిస్తది. కొంచెం చేపలు వండితే కొంతమంది వండుతారు. చిన్న ఏమంటారు నీచు వాసన వస్తది కదా! చేపల కొంపని వస్తది కదా! ఇలా చేసుకుంటే మీకసలు ఏ స్మెల్ రాదు. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని తినేయొచ్చనమాట. మీకు ప్రెజెంటేషన్ కొంచెం రాంగ్‌గా అనిపించొచ్చు. సో, ఏమనుకోవద్దు. రాను రాను అంతా కొంచెం లైటింగ్ అంతా పెట్టిస్తాను. లైటింగ్ పెట్టించేసి నీట్‌గా చేసి కొంచెం వంటగది చిన్నది అవ్వడం వల్ల నాకు చూపించడం రావట్లేదు. నెక్స్ట్ సపోర్ట్ కూడా ఎవరు లేరు కదా! నాయుడు గారు డ్యూటీకెళ్ళిపోతారు నా వంట ప్రాసెస్‌లో. అతనికి తీయమని చెప్పడం అవ్వదు కదా! అందుకనేసి నేనే చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం లైటింగ్ అడ్జస్ట్ చేస్తూ అటు ఇటు తిప్పుతూ కెమెరాని చేయవలసొస్తుంది. ఇందులో కూడా ఆయిల్ తేలితే అప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా! చింతపండు వేద్దాం. తర్వాత వాటరేసేసి చింతపండు వాటర్ బాగా బాయిల్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్‌లో మనము ఫిష్ వేయడమేని. నెక్స్ట్ ప్రాసెస్‌లో మనం చింతపండు వేయాలి. కొంచెం గ్రేవీ దగ్గరకయ్యాక కారం ఏసుకోవాలి. ఎందుకంటే మసాలాలో ఆల్రెడీ మనం 4 ఏసాం కదా! రెడ్ చిల్లీ ఏసాం కాబట్టి గ్రీన్ చిల్లీ వేసాను గానీ, గ్రీన్ చిల్లీ 2 ఏసాను కదా! అది పెద్ద కారం లేదు. మసాలాలో మీరు రెడ్ చిల్లీ ఏస్తే మీకు మంచి కలరొస్తది. ఏదైనా సరే వెజ్ కర్రీస్‌లో మసాలా ఏమైనా చేసుకుంటే
మసాలా చేసే కర్రీస్ ఉంటాయి కదా! అందులో కూడా మీరు రెడ్ చిల్లీ ఏసారంటే దానిలో మంచి కలరొస్తది. నెక్స్ట్ ప్రాసెస్‌లో నేను వెజ్ కూడా వండుతాను. మీకేమైనా కర్రీస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ ప్రాసెస్‌లో ఆ కర్రీ అనేది నా వేలో ఈజీగా చూపిస్తాను. ఎందుకంటే నేను చాలా ఈజీగా వంట చేస్తాను. ఒక్క ఫిష్ కొంచెం మీకు అనిపించొచ్చు పచ్చిదేసేస్తే కొంచెం ప్రాసెస్ తగ్గుతది కదా! అంటే స్మెల్లొస్తది. అది కొంతమంది వండుకుంటారు కానీ చిన్న ప్రాసెస్ ఎక్కువవుతది. ఫ్రై చేసి వండాలి కాబట్టి. కానీ కొంతమంది ఏసేస్తారు కదా పచ్చిది. నాకలా నచ్చదు. ఈ ప్రాసెస్ కొంచెం అంతే ఏముంది ఇటు మసాలా రెడీ చేసేలోపు అటు ఫ్రై చేసేస్తాం. అటు ఫ్రై అయ్యే గ్యాప్‌లో ఇటు మసాలా ఫ్రై చేసేస్తాం. ఈక్వల్‌గా సరిపోద్దనమాట. కొంచెం టైమ్ టేకింగ్ కొంచెం చిన్నగా టైమ్ టేకింగ్ అంతే తప్ప మీకైతే కర్రీ చాలా అనిపిస్తది. కర్రీ చాలా బావుంటది. చిన్న పీసులు ఫ్రై చేయకపోయినా పర్వాలేదు. పులుసులో ఏసేయొచ్చు డైరెక్ట్. కాకపోతే పెద్ద చేపలు కంపల్సరీగా ఫ్రై చేయాలి. ఈ ప్రాసెస్‌లో బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండుకోవచ్చండి. మీకు నిజంగా బ్యాచిలర్స్ ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే మీకేదైనా రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ ఈజీ వేలో నెక్స్ట్ నేను చాలా ఈజీగా ఎక్కువ పని పెట్టుకోను. చాలా ఈజీ వేలో అంతే రుచిగా ఉంటాయి నా వంటలు. అంటే ఎక్కువ భారంగా పెట్టుకోను. ఈజీ ప్రాసెస్ చూసుకుంటాను. వంట కూడా అంతే నీట్‌గా బావుంటది. ఎవరైనా ఉంటే నెక్స్ట్ ఏమైనా వంట కావాలి అంటే కామెంట్ చేయండి. తప్పకుండా పెడతాను. నా వేలో నేను పెడతాను. ఇప్పుడు మీరు పలానా రెసిపీ చెప్పారు, పలానా వెజిటబుల్ గురించి చెప్పినా సరే, అది ఈజీ వేలో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇంకా ఈ స్టేజ్‌లో అయితే మనం కారం వేసుకుందాం. ఈ కారం చాలా ఎక్కువుంది. అందుకనేసి ఇది నేను కొంచెం ఒక 1 స్పూన్ అండ్ హాఫ్ ఏసుకుంటాను. ఎందుకంటే కారం చాలా ఎక్కువుంది. ఘాటుంది ఎక్కువ. అందుకనేసి నేను తక్కువ ఏసుకుంటున్నాను. కారం ఏసాక ఒకసారి కలుపుకుందాము. ఒకవేళ ఇంట్లో ఏమైనా గరం మసాలా ఉంటే, మీరు ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా ఏమైనా ఉంటే కొంచెం ఏసుకోండి. లేదు అంటే ఫిష్ మసాలా ఉన్నా, లేకపోతే కొంచెం చికెన్ మసాలా ఉన్నా కొంచెం ఏసుకోండి. అది మీది టేస్ట్‌కి తగ్గట్టు. ఏం వేసుకోకపోయినా పర్లేదు. కాకపోతే నేను కొంచెం మనం ఇంట్లో చేసుకునే స్పైసెస్ ఉంటాయి కదా! ఆ స్పైసెస్ మసాలా కొంచెం ఏసాను. అది ఆప్షనల్ అన్నమాట. మీరేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. అది మీ ఇష్టం. కాకపోతే నేను కొంచెం ఏస్తాను. ఇదంతా మన బిర్యానీకి వాడే స్పైసెస్ ఉంటాయి కదా! అది కొంచెం ఏస్తున్నాను. ఇంకా ఫ్రై అవ్వాలి బాగా. ఆయిల్ తేలలేదు ఇంకాన. ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. మనం నెక్స్ట్ మసాలాలో టమాటా అండ్ ఆనియన్ పేస్ట్ ఏసాం కదా! ఇది కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో కారం అన్ని ఉప్పు, కారం, పసుపు ఏసుకున్నాం కదా! ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకుందాం. ఇది ఇంతకుముందు మనం నానబెట్టుకున్న చింతపండు. ఇది వేసుకుందాం. అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టాను. అది వేసుకున్నాక అది ఇంకా మనం వాటర్ ఏసుకుందాం. మనకెంత కావాలో మన చేపలకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ ఇక్కడ చూసారా ఇది బాగా థిక్‌నెస్ వచ్చింది కదా! ఈ థిక్‌నెస్ నార్మల్‌గా మనకి గ్రేవీ వరకైతే ఓకే. కానీ బాగా మరగాలి కదా! అందుకనేసి ఇంకొంచెం వాటర్ ఏసుకుందాం. ఇంక వాటర్ కొంచెం ఏసుకున్నాం అనుకోండి అది మరిగి మరిగి కొంచెం థిక్‌గా వస్తది. అది అప్పుడు సరిపోద్దనమాట. ఆనియన్ కట్ చేసి కూడా ఏసుకోవచ్చు. నేను అన్ని పేస్టే ఏసాను కదా! మీరు కావాలి అంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఆనియన్ మిక్స్ చేసుకోవడానికి. ఇక్కడ చూసారు కదా! మన చేపలు ములిగే అంత వాటర్ అయితే మనం వేసుకోవాలి. మనకెంత గ్రేవీ కావాలో అంత వరకన్నట్టు. ఇందులో కారం ఓకే. పులుపేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని కొంచెం వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఫిష్‌లో ఉందని చెప్పాను కదా! ఆల్రెడీ ఫిష్‌లో ఉన్న సాల్ట్ మళ్ళీ గ్రేవీలోకి దిగుతది కాబట్టి మరీ సాల్టీ అయిపోద్ది. అందుకని కొంచెం ఏసుకుందాం. ఆ పులుపుకి సరిపడా. మరీ ఎక్కువ పులుపు అవ్వలేదు. కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. మీరు కానీ చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే న్యూ ప్రాసెస్ కదా! కొంతమందికి తెలియని వాళ్ళుంటారు కాబట్టి, ఇందులో సాల్ట్ ఎక్కువేసేస్తారు. ఫిష్‌లో ఉందని మర్చిపోకండి. ఈ గ్రేవీ అంతా ఒక తెరలొచ్చే వరకు మనం పెట్టుకుందాము. ఒక తెరలొచ్చాక ఆ ఫిష్‌ని ఇందులో ఏసుకుందాము. ఒక తెరలొచ్చేంత వరకు మూతేసుకుందాం. చూసారా వాటర్ అంతా తెరులుతుంది కదా! ఈ తెరిలే ప్రాసెస్‌లో మనం ఫిష్ వేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా ఏసుకోండి. అంతా ఒకేసారి వేయొద్దు. ఇలా చేత్తో తీసి ఒక్కొక్కటి ఇలా ఏసేసుకోండి. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటే అస్తమాట మనం గరిటె పెట్టి మళ్ళీ దాన్ని కదపొద్దు కదా! కదిపితే పీసెస్ అన్నీ వీడిపోతాయి. అందుకని ఒక్కొక్కటి ఇలా ప్లేస్ చేసుకోండి. ఇంకిదొచ్చేసి హెడ్ మై ఫేవరెట్. మెల్లిగా ఇలా అడ్జస్ట్ చేసేయాలి రెండిటికిని. ఇంకా మనం ఇదంతా ఏంటి అంటే ఫిష్‌లో వచ్చి మనం ఫ్రై చేసాం కదా! ఆ ఆయిల్ అన్నమాట. ఇది అంటే వాటర్ ఏం కాదు. ఫిష్‌లో ఉన్న తలలో అన్నిట్లో ఉన్న ఆ ఆయిలే అన్నమాట మనం తీస్తాం కదా! అదే. సో, ఇది కూడా మీరు వేస్ట్ చేయొద్దు. ఇది కూడా ఇందులోనే వేసియండి. అందులోనే ఆల్‌మోస్ట్ టేస్ట్ ఉంటది. ఇది కూడా వేసియండి. నెక్స్ట్ కొంచెం జస్ట్ ఇలా మొత్తం కదపొద్దు. జస్ట్ ఇలా ఫిష్‌కి ఫిష్ ప్లేస్ చేసుకోవాలన్నమాట ఇలాగ. జస్ట్ ఇలా ప్లేస్ చేసుకుంటే ఆ గ్రేవీ అంతా ఇప్పుడు మరిగిస్తాం కదా! ఆ గ్రేవీ అంతా ఫిష్ ముక్కలకి పడతదన్నట్టు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా మూత పెట్టుకుంది. ఇప్పుడు కొంచెం నేను కొత్తిమీర ఏసుకుంటా.
కొత్తిమీరలో ఉన్నంతగా గ్రేవీ మరిగేటప్పుడు పడతది కదా దాన్ని. సో, ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఏసుకున్నాను. ఆఫ్టర్ దించే ముందు ఇంకొంచెం వేసుకుంటాననమాట. కొత్తిమీర కొంచెం ఎక్కువే వాడతాను నేను. ఇక్కడ చూసారా ఇలా బాగా కుక్ అవ్వాలనమాట. ఇలా కుక్ అయ్యాక ఇక్కడ చూసారా వాటర్ కొంచెం పలుచుకుంది కదా! ఇది గ్రేవీ అనేది. ఈ గ్రేవీ అనేది కొంచెం థిక్ వచ్చేంత వరకు మనం ఫిష్‌ని అలాగా హై ఫ్లేమ్‌లో ఉంచాలి. మీకు కావాలి అంటే కొంచెం లోలో కూడా పెట్టుకోవచ్చు. సిమ్‌లో పెట్టుకొని కూడా వండుకోవచ్చు. సో, దీన్ని ఇలా మూత పెట్టేసాక నెక్స్ట్ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ తీద్దాము. అప్పటికి గ్రేవీ కూడా చూసారా కొంచెం థిక్‌నెస్ వచ్చింది. ఇంకా ఇది రైస్‌లో కలుపుకోవడానికి ఈ మాత్రం సరిపోద్ది. సో, ఇంకా ఆపేద్దామనమాట. అయిపోయింది. ఇక్కడ చూసారా ఫిష్ కూడా బాగా గ్రేవీ అంతా పట్టింది. లాస్ట్‌లో ఇంకా ఆపే ముందు కొత్తిమీర కూడా ఏసేస్తున్నాను. కర్రీ కూడా అయిపోయింది. ఇక్కడ చూసారు కదా! ఎంత గ్రేవీ థిక్‌గా వచ్చింది. ఇప్పుడే నాయుడు గారు ఫోను చేసి బాక్స్ పంపించమని చెప్పారు. అందుకనేసి మళ్ళీ బాక్స్ రెడీ చేస్తున్నాను. అంటే ఆయన రారు. అందుకనేసి ఓవర్ బుక్ చేసుకొని పంపించమని చెప్పారు. సో, ఈరోజు ఏంటంటే నా కర్రీ స్టేషన్ వరకెళ్తుంది. అక్కడ లంచ్ చేసి వస్తారనుకుంటా. ఇగో కనిపిస్తుందా? ఎంత జ్యూసీగా ఎంత బావుందో కదా! టేస్ట్ కూడా అంతే బావుంది. స్మెల్ కూడా చాలా భలే అనిపిస్తుంది. ఇదిప్పుడు స్టేషన్‌కెళ్తాదనమాట. మీకు నా ప్రాసెస్ ఈజీ అనిపిస్తే, నచ్చితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏమైనా ప్రాసెస్ ఇలాంటివి కావాలి అన్నా నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఫిష్‌లో ఉన్నాయి కదా! చాలా చెప్పాను. అవి కూడా నేను రాను రాను పోస్ట్ చేస్తాను. మీకేమైనా కర్రీ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆ కర్రీ మీకు చేసి చూపిస్తాను. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. సపోర్ట్ చేసి నాకు ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. పార్సెల్ కూడా రెడీ అయిపోయింది. మాది కూడా రెడీ అయిపోయింది. లంచ్ టైమ్ కూడా అయిపోతుంది. నా వీడియో వల్ల ఈరోజు కొంచెం లేట్ అయ్యింది. లంచ్ టైమ్ కూడా అయిపోయింది కాబట్టి ఇదిగో ఈరోజు వీడియో ఇదే. నెక్స్ట్ ఏమైనా కావాలంటే తప్పకుండా అంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను ఆ ప్రాసెస్ పెడతాను. వెజ్ అయినా పర్లేదు, నాన్ వెజ్ అయినా పర్లేదు. నేను ఆ ప్రాసెస్‌ని పెడతాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ. బాయ్.